జరగాలి. సార్ పోలీసు వాళ్ళు ఇంతవరకు స్పందన నుంచి అమ్మాయితో మేము జరుగుతున్నాం, ఎటువంటి యాక్షన్స్ అయితే తీసుకోలేదు. కేసు వేస్తున్నాం అమ్మ, ఖచ్చితంగా అమ్మకే ఫేవర్గా మాట్లాడతా, ఫేవర్గా అవుతుంది అన్నాడు. ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. బోరన్ పిఎస్ అంతా బ్యారస్టర్ అయితే ప్రతి ఒక్కరికి మానవత్వం అయితే ఒక్కసారి కాలు పట్టుకొని ఒక్క మా కేసులోనే 3 సీఏలు మారింది సార్, 3 సీఏలు ఎస్ఐలు మారింది, సిఐ సార్లు 3 మారారు వెంటనే. మేము మాకు ఫస్ట్ రవికుమార్, సిఐ రవికుమార్, ఎస్ఐ జమాల్ మా ముఖ్య పాత్ర ఇద్దరు సార్. ముందు కూడా దేనికి ఇస్తున్నారు అంటే, లేదు నువ్వు కంప్లైంట్ ఇచ్చినావుగా స్టేట్మెంట్ కోసం అనేసి అన్నాడు, కానీ ఎఫ్ఐఆర్ కాపీ అని నాకు చెప్పలేదు. మీరు ఏమైనా ఉంటే కోర్టులో మాట్లాడుకోండి అన్నాడు. కోర్టులో మాట్లాడుకోండి కానీ ఛార్జ్ షీట్ 7 months నుంచి తిరుగుతున్నాను. సెప్టెంబర్లో కేసు పెట్టినాం, ఫెబ్ వరకు నేను తిరిగి ఫేడప్ అయిపోయి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా. సో నా పేపర్స్లో వాట్సాప్లో నా ఫొటోస్ మిస్సింగ్ అని, అబ్బాయి ఫోటో వేయలే, ఓన్లీ నా ఫోటో, ఈ పలానా అబ్బాయిని పెళ్లి చేసుకుంది, డిప్రెషన్లో వెళ్ళిపోయింది అనేసి అది కూడా నా ఒక్క ఫోటో వేసి చాలామంది చూసి చెప్పడం వల్ల నేను దాంతో నేనే వచ్చిన. ఇప్పుడు నేను ఎవరికి చెప్పలేదు. సో నైట్ కాల్ చేసి అబ్బాయిని పిలిపిస్తా అంటే వస్తా అంటే పిలిపిస్తా అన్నారు. వచ్చినాక కూడా పిలిపియనని చెప్తున్నారు. ఇప్పుడు వచ్చినాక ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. ఇట్లా సూసైడ్ చేసుకుంటా అని బెదిరిస్తున్నావు అంట నువ్వు అనేసి అంటున్నాను. ఎక్కడ బెదిరించినావు నాకు చూపించాలా అంతే సార్. జమాల్ మెయిన్ సర్దార్ జమాల్ సార్ అయిన వల్లనే ఇంత అయింది. నాకు తెలిసింది ఏంటంటే 7 lakhs లంచం తీసుకున్నాడు ఆయన. ఖచ్చితంగా లంచం తీసుకొని ఇవన్నీ చేయరు. ఎందుకంటే కేసు పెట్టింది నేను, చేసింది నేను. తీరా వస్తే వాళ్ళు తీసుకొని వాళ్ళకి న్యాయం చేసి వెళ్ళిపోయిండు. దిలీప్ రెడ్డి వాళ్ళ అమ్మ రంగశ్రీ, వాళ్ళ నాన్న సత్యనారాయణ, వాళ్ళ అక్క మానస, వీళ్ళందరూ బాధితులే. ఇంటి దాకా వచ్చారు. ప్రగతి నగర్లో ఉంటారు. 5 months దాకా ఇంట్లో లేరు. లాకేషే ఉంది, ఎప్పుడు వెళ్ళినా లాకేష్ ఉంది. విజయవాడ ఇల్లు కట్టడానికి వెళ్ళినామన్నారు కానీ ఏం లేదు. ఎవరితోటి లేడు, జమా సార్ లేడు. ఆయన నన్ను చూసానే వెళ్ళిపోతున్నాడు. ఆయన లేడు. ఇప్పుడు సిఐ కూడా ఆదిరెడ్డి అనుకుంటా సిఐ పేరు. ఆయన కూడా నేను నైట్ కాల్ చేసి సార్ ఇట్లా వస్తా సార్ మరి పిలిపిస్తారా అంటే, రామా పిలిపిస్తాం, మీరు వస్తేనే పరిష్కారం అవుతుంది అనేసి అన్నాడు. వచ్చినాక లేదు పిలిపియం, మాకు ఆ రైట్స్ లేవని, మీరు కావాలంటే ఇంటికి పోయి మాట్లాడుకోండి, మాకు అవసరం లేదని చెప్తున్నాడు. న్యాయం జరగాలి సార్. మ్యారేజ్ చేసుకున్నాడు, చేసుకున్న ప్రూఫ్ నా దగ్గరనే ఉంది. చేసుకోలేదు అని అంటున్నాడు. వీళ్ళు న్యాయం చేయలేదు, ఎటు న్యాయం జరగలేదు. అందుకే నేను వెళ్ళిపోయినా ఇంట్లో నుంచి. ఇప్పుడు నాకు న్యాయం జరగాలి. ఆయన తీసుకొచ్చి మాట్లాడాను.